కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ పంచాయతీ చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరింది. ఆలూరు టీడీపీ ముఖ్య నాయకులు హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. 5 ఏళ్లుగా నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా సుజాతమ్మ సేవల్ని వారు చంద్రబాబు వద్ద ప్రస్తుతించారు. వైసీపీ రౌడీ మోకల నుంచి ఆమె టీడీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ వస్తున్నారని ఆలూరు ముఖ్య నాయకులు చంద్రబాబుకు వివరించారు. ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమైన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని వారు కోరారు. ఆలూరు నేతల విన్నపానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఆయనకు ముందస్తు కార్యక్రమం ఉండడంతో చంద్రబాబు ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. మొత్తం వ్యవహారాన్ని ఖమ్మంపాటి రామ్మోహన్ కు వివరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆలూరు నేతలు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. ఇన్ఛార్జిగా ఉండి పార్టీ కార్యకర్తలకి నాయకులకి చేసి కార్యకర్తలను కాపాడుకున్నారు. అట్లాంటి వ్యక్తులకే టికెట్ ఇవ్వాలని కానీ మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆమెకు మంచి లైఫ్ ఉంది. ఆమె ఈరోజే కాదు, వాళ్ళ మామ ఉన్నప్పటి నుంచి కానీ ఆ కుటుంబం చాలా విజయమైన కుటుంబం అని చెప్పారు. మరి అదేవిధంగా ఆమెకు రేపు శాసనసభల్లో ఖచ్చితంగా ఆలూరుకి న్యాయం చేయాలని మేము కోరితే కానీ దానికి స్పందించి సరే అని చెప్పినారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట సుజాతమ్మ గారు పార్టీ కోసం ఆర్నిసలు చాలా కష్టపడినారు. ప్రజా సమస్యలు తీర్చడానికి అయితేనేమి, అదేవిధంగా టీడీపీ కార్యకర్తల కేసుల గురించి దాని గురించి కాపాడుకోవడం వల్ల చాలా కష్టపడ్డారు.